సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సెంట్రల్ రైల్వేలో పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2424 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానం, పూర్తి వివరాలు అన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల రానున్న రైల్వే జాబ్స్ కు హెల్ప్ అవుతుందా? ఏ హెల్ప్ అవుతుంది, బి పెద్దగా హెల్ప్ అవ్వదు, సి ఏమో తెలీదు. సెంట్రల్ రైల్వే విడుదల చేసిన ఈ పోస్టులకు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th జూలై 2024. అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ కనుక చూసినట్లయితే 15th ఆగస్ట్ 2024గా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మినిమం 15 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 15th జూలై 2024కి 24 ఇయర్స్ వరకు ఉన్నవారు మాత్రమే అర్హులు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓబీసీకి వచ్చేసి 27 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 29 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీకి 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇక అప్లికేషన్ వచ్చేసి www.rrcr.com వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వారు మాత్రమే ₹100 ఆన్లైన్ ద్వారా పే చేయాలి. రిమైనింగ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విమెన్ కు ఫీ ఎగ్జంప్షన్ అయితే కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు గాను సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఏమీ కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్ గా 10th క్లాస్ మార్క్స్, అలాగే ఐటీఐ ట్రేడ్ విభాగంలో అప్రెంటిస్‌షిప్ మార్క్స్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీరు భర్తీ చేస్తున్న వేకెన్సీస్ విషయానికొస్తే టోటల్ 2424 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్లు, కేటగిరీల వారికి పోస్టులు కల్పిస్తున్నారు. మీరు చూసినట్లయితే ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ ఏవేవి, జోన్లలో ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అంతా నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 50% మార్కులతో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా ఐటీఐ పాస్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోవాలి. వీటిని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మంత్లీ స్టైఫండ్ గా దాదాపు 7,000 వరకు పే చేస్తారు. స్టైఫండ్ తక్కువ అయినప్పటికీ ఓపిక పట్టి ట్రైనింగ్ పూర్తి చేస్తే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఇకపోతే ఈ అప్రెంటిస్‌షిప్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వారికి అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, అంటే రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి లాంటివి వచ్చినప్పుడు వాటికి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో ఈ సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే రేపన్న రోజు రైల్వే జాబ్స్ పడినప్పుడు ఇద్దరికి ఒకటే మార్క్స్ స్కోర్ చేసిన వారిలో ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వారికి మెయిన్ గా ప్రియారిటీ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ మన వీడియో కిందనే ఇవ్వడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.